మీటీవీ న్యూస్ కి స్వాగతం. పదవులు రాలేదని కాంగ్రెస్ నేతలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయన్నారు. గాదివోర్లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 4-5 ఏళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని తెలిపారు. పార్టీలో నమ్మకంగా ఉన్న వారికి ఉన్నత పదవులు ఇచ్చాం. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. మండలాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుని పదవులు ఇస్తాం. ప్రస్తుతం 2 ఏళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. చాలామందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైనవి ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది, ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాలు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్దీ, నెలల కొద్దీ, 1000 కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఉండొచ్చు. ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్గా అప్లై అవుతుంది అనుకుంటే తప్పు.